నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎవరికి వారు పనుల్లో బిజీగా ఉన్న జనం సరిగ్గా ఒక్కసారిగా భారీ పేలుడు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు పదుల వాహనాలకు అంటుకున్న మంటలు అక్కడ పేలిన బాంబు దేశం మొత్తాన్ని భయపెట్టింది ఢిల్లీ బీభత్సం కోట్ల మంది కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఉగ్రకుట్ర అని తేలడంతో పాత భయాలు మళ్లీ కొత్తగా మొదలయ్యాయి అసలేం జరిగింది ఢిల్లీ పేలుడు ఘటన వెనక సంచలనాలు ఏంటి దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న ఉగ్రవాదం ఢిల్లీ బ్లాస్ట్ ఘటనతో ఉలిక్కిపడ్డ దేశం ఆత్మాహుతి దాడిగా తేల్చిన ఢిల్లీ పోలీసులు ఢిల్లీ బ్లాస్ట్ వెనక సంచలన విషయాలు ఆత్మాహుతి దాడి చేసింది ఎవరు ఎందుకు ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో దేశం ఉలిక్కిపడింది ఈ ఘటన వెనక ఉగ్రకుట్ర ఉండడంతో కొత్త భయాలు తెర మీదకు వస్తున్నాయి దేశంలో మళ్లీ ఉగ్రవాదం కోరలు చాస్తుందా అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా 16 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు కారు బాంబు బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హ్యుందాయ్ i20 కారులో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని నిర్ధారించారు పేలుడు జరిగిన కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ది అని గుర్తించారు బ్లాస్ట్ జరిగిన సమయంలో కారులో ఉంది కూడా అతనే అని ప్రాథమికంగా కన్ఫర్మ్ చేశారు అక్టోబర్లో అమీర్ పేరుతో వాహనాన్ని కొనుగోలు చేసిన ఉమర్ అదే వాహనాన్ని పేలుడు కోసం వాడినట్లు గుర్తించారు ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ మాడ్యూల్లో ఉమర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు ఇదే మాడ్యూల్లో ప్రధాన నిందితుడైన తన సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు కావడంతో డాక్టర్ ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని తెలుస్తోంది పోలీసులకు లొంగిపోవడం కంటే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఉమర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దాడికి కొన్ని గంటల ముందు కారులో ఉమర్ ఉన్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు పేలుడు సంభవించినప్పుడు కారులో ఉన్న ఏకైక వ్యక్తి అతనే అని తెలుస్తోంది ఉమర్ మరో ఇద్దరితో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది పేలుడు ధాటికి పూర్తిగా కాలిపోయిన స్థితిలో కారులో లభించిన మృతదేహం ఉమర్దేనా కాదా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు DNA పరీక్ష నిర్వహించనున్నారు ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టిన FSL అధికారులు పేలుడుకు సంబంధించి పలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు బ్లాస్ట్ సైట్ దగ్గర నిందితుడి DNA నమూనాలు సేకరించారు రివర్స్ లో కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బదర్పూర్ సరిహద్దు నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కశ్మీర్ గేట్ ఎర్రకోట వరకు సీసీటీవీలు పరిశీలించి కీలక వివరాలను సేకరించారు సుమారు 13 మందిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ బ్లాస్టుకు ఫరీదాబాద్ పుల్వామా లింకులు బయటకొస్తున్నాయి ఉమర్కు కారును అమ్మిన తారీఖ్ పుల్వామాలో అరెస్ట్ అయ్యాడు ఈ మధ్య ఫరీదాబాద్లో ఐఈడీలతో 2 డాక్టర్లు దొరికారు వారి నుంచి 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు అదే అమ్మోనియం నైట్రేట్తో కారు బ్లాస్ట్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇకటు ఢిల్లీ కారు బాంబు ఘటనకు సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి ఉమర్కు కారు అమ్మిన తారీఖ్ మాలిక్ తో పాటు అమీర్ రషీద్ మిర్ ఉమర్ రషీద్ మిర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక ఢిల్లీ బ్లాస్ట్ కు జైషే మహమ్మద్ మధ్య సంబంధాలున్నట్టు తెలుస్తోంది 2019లో పుల్వామా దాడికి పాల్పడి 40 మంది సైనికులను బలి తీసుకుంది జైషేనే ఆ ఉగ్ర సంస్థ జమాత్ ఉల్ ముమినాత్ అనే మహిళా జిహాదీ గ్రూప్ ను స్థాపించింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ దీనికి నాయకత్వం వహిస్తోంది లక్నోకు చెందిన డాక్టర్ షహీనా షాహిద్ భారత్లో దానికి చీఫ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఉగ్రదాడులకు ఆమె సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది షహీనాను మరో డాక్టర్ ముజమ్మిల్ ను అరెస్టు చేసిన తరువాత భయంతో ఉమర్ ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి ఢిల్లీ బ్లాస్టింగ్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు ఎన్ఐఏ టీం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి నివేదిక ఇవ్వనుంది ఒక్క బ్లాస్ట్ ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది పేలుళ్లకు ప్లాన్ చేసింది ఇప్పుడు ఆత్మాహుతి చేసుకుంది అందరూ డాక్టర్లే
నలుగురు డాక్టర్ టెర్రరిస్టులు దొరికితే 5వ వాడు తనను తాను పేల్చుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. దేశంలో ఉగ్రవాదం కొత్త రూపం తీసుకుందా? వైట్ కాలర్ ఉద్యోగులు ఉగ్రవాద సానుభూతి పరులుగా ఎందుకు మారుతున్నారు? ఢిల్లీ ఘటనపై మోదీ సర్కార్ రియాక్షన్ ఏంటి? ఎవడిని వదిలేదిలే, మోదీ వార్నింగ్. ఢిల్లీ పేలుడు ఘటనతో కొత్త భయాలు. ఉగ్ర కుట్రలో భాగమైన డాక్టర్లు, ఉగ్రముఠాలు కొత్త రూపం తీసుకున్నాయా? వైట్ కాలర్ ఉద్యోగులను టార్గెట్ చేశాయా? ఢిల్లీ బ్లాస్ట్ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇక ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, పేలుళ్ల కుట్ర వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించామన్నారు. ప్రపంచానికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో మోదీ ఈ హెచ్చరిక పంపించారు. పెహల్గాం ఘటన తరువాత కూడా ఆయన ఇలానే ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆ తరువాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారు. ఇక ఢిల్లీ పేలుళ్ల ఘటన కొత్త ప్రశ్నలను తెర మీదకు తీసుకొస్తోంది. 3 డాక్టర్ టెర్రరిస్టులు పోలీసులకు చిక్కడం, ఆ భయంతో 4వ డాక్టర్ ఆత్మాహుతికి పాల్పడడం కొత్త చర్చలకు కారణమవుతోంది. దేశంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రముఠాలు ఆపరేషన్ సింధూర్ తరువాత వైట్ కోట్ క్రైమ్ కి దిగుతున్నాయా అనే అనుమానాలకు తావిస్తోంది. 4 ప్రదేశాలు, 4 వేర్వేరు ఘటనలు. ఆ 4 డాట్స్ ను కలిపితే అర్థమయ్యేది మాత్రం ఒకటే. ఒకప్పుడు పేద మధ్యతరగతి యువకులను బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిజంలోకి లాగి స్లీపర్ సెల్స్ లా వాడుకునేవి ఉగ్ర సంస్థలు ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 3 రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన తనిఖీలు, అరెస్ట్ అయిన వ్యక్తులు, వాళ్ల దగ్గర దొరికిన పేలుడు పదార్థాలు చూస్తే అర్థమయ్యేది ఇదే. శ్రీనగర్లో అక్టోబర్ 19న జైషే మహమ్మద్ కు మద్దతుగా వెలసిన పోస్టర్లపై కూపీ లాగడంతో భారీ ఉగ్ర నెట్వర్క్ బట్టబయలైంది. జైషే మహమ్మద్, అన్సార్ గజవత్ ఉల్ హింద్ సంస్థలతో సంబంధమున్న 8 మందిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేయగా వీరిలో ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ డాక్టర్లు ఉన్నారు. మహిళా డాక్టర్ షాహిన్ లక్నోలో అరెస్టు కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఒకే దగ్గర పనిచేసేవారు. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 3 ఏళ్లుగా అల్ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ముజమ్మిల్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో ఢిల్లీలో ఆత్మాహుతి చేసుకున్న ఉమర్ కూడా పనిచేస్తున్నాడు. ఫరీదాబాద్ లో పోలీసులు చేపట్టిన తనిఖీలు, షకీల్ అరెస్టుతో ఉమర్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. చదువులేనివాడు, సంస్కారహీనుడు అనే వాళ్ళు కాకుండా ఒక డాక్టర్స్ నెట్వర్క్ ఫరీదాబాద్ నుండి, పుల్వామా నుండి, సహారన్పూర్ నుంచి right across India there is a terror network which has been perpetuated by these doctors, and these are high value sleeper cells. What is happening in this country? And వీళ్ళని మనం నడివీధిలో నిలబెట్టి మనం వీళ్ళని ఎందుకు హ్యాంగ్ చేయట్లేదు పట్టుబడగానే? ఇకటు గుజరాత్ కు చెందిన ATS అధికారులకు ఉగ్ర కదలికలకు సంబంధించిన లీడ్ దొరికింది. హైదరాబాద్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే డాక్టర్ పెద్ద మొత్తంలో ఆముదం గింజలతో రైసిన్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ATC సోదాల్లో విదేశీ తుపాకులు, రైసిన్ తయారీ కోసం పెద్ద మొత్తంలో సేకరించిన ఆముదాన్ని గుర్తించారు. ఈ రైసిన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పదార్థాల్లో ఒకటి. క్షణాల్లో ప్రాణం తీయగలిగే శక్తి ఉంటుంది. ఆహార పదార్థాలు నీటిలో కలిపి ప్రాణాలు తీయాలని అహ్మద్ కుట్రలు చేశాడని తెలుస్తోంది. ప్రాణాలు పోసే డాక్టర్లే టెర్రరిస్టులుగా మారుతుండడం ఇప్పుడు జనాల్లో కొత్త భయాలను క్రియేట్ చేస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్టింగ్ తరువాత ఆ భయం రెట్టింపవుతోంది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన ప్రొఫెసర్లు, విద్యార్థులు పాకిస్తాన్, ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రొఫెషనల్ విద్యా సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నారు.
ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, ఐఈడీ బాంబులు తయారు చేసే పేలుడు పదార్థాలు, ఇతర మౌలిక వసతులు సమకూర్చుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. వైట్ కాలర్ ఉద్యోగులకు బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిజంలోకి దింపుతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ చుట్టూ కుట్రలు చేసే పన్నాగాలకు సిద్ధమవుతున్నాయి. పొరుగు దేశాలకు గుప్పెట్లోకి తీసుకుని పన్నాగాలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ముష్కర ముఠాలు చేస్తున్న కుట్రలేంటి? ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టిన సంచలన విషయాలు ఏంటి? దేశం చుట్టూ ఉగ్ర సంస్థల కుట్రలు. బంగ్లాను లాంచ్ ప్యాడ్లా వాడుతున్న లష్కరే, నేపాల్లో సంస్థను విస్తరిస్తున్న జైషే. ముష్కర ముఠాల అసలు పన్నాగాలేంటి? ఉగ్ర కుట్రల వేళ భారత్ వాట్ నెక్స్ట్? మోదీ సర్కార్ ఎలాంటి ఆన్సర్ చెప్పబోతోంది? భారత్ ను డైరెక్ట్ గా ఢీకొట్టే ధైర్యం లేని పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశం వైపు ఎగదోస్తోంది. జనాలను పక్కన పెట్టి మరీ టెర్రరిస్టులను మేపుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో యాంటీ టెర్రర్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ అయింది. ఉగ్ర కుట్రలను ముందే గుర్తించి భద్రతా బలగాలు ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నాయి. పాకిస్తాన్తో పాటు పక్క దేశాల నుంచి వచ్చే టెర్రరిస్టులను అడ్డుకోవడంతో పాటు ఉగ్ర నీడలను గుర్తించి ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. దీంతో ఉగ్ర సంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయి. వైట్ కాలర్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటున్నట్లు వరుస ఘటనలతో అర్థమవుతోంది. అయితే ఇక్కడితో ఆగుతుందా అంటే భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత బంగ్లాదేశ్, నేపాల్లో ఉగ్ర స్థావరాల ఏర్పాటును మరింత స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద శిక్షణ పొందేవారి కోసం బంగ్లాదేశ్, నేపాల్లోని పలు ప్రాంతాల్లో కొత్త శిక్షణ శిబిరాలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు బయటపెట్టాయి. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని అరెస్టు చేయగా విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు బయటపెట్టాయి. అల్ ఖైదా, ఐసిస్ గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్, నేపాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర స్థావరాల్లో శిక్షణ అందించే కార్యక్రమాలు కూడా మొదలైనట్లు సమాచారం. పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాకు, నేపాల్కు నిరంతరం వలసలు కొనసాగుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలకు తుర్కీయే అండగా నిలుస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలకు, నిర్వహణకు కావాల్సిన నిధులను ఆ దేశం అందిస్తున్నట్లు సమాచారం. ఇక అంతర్జాతీయ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్కు చెందిన ఉగ్రవాదులు భారత్పై దాడులకు కుట్ర పన్నుతున్నారని, దీనికోసం బంగ్లాదేశ్ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అక్టోబర్ 30న పాక్ ఖైర్పూర్ తమేవాలీలో జరిగిన ర్యాలీలో లష్కరే కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. బంగ్లాదేశ్ మార్గంలో భారత్పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. ఇది మరింత కలకలం రేపుతోంది. అటు ఉగ్రవాద విస్తరణకు పాక్ ప్రయత్నాలు చేస్తుండడం, ఇటు హఫీజ్ సయీద్ కుట్రలతో భారత్ మరింత అలర్ట్ అయింది. ఢిల్లీ ఘటనతో ఉగ్ర లింకులపై అధికారులు మరింత ఫోకస్ పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మామూలుగా చలికాలంలో చొరబాట్లు పెరిగే అవకాశముంటుంది. దీంతో వాటికి చెక్ పెట్టేందుకు భారీగా తనిఖీలు చేపడుతోంది. వేర్పాటువాద మద్దతుదారుల ఇళ్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు సోదా చేసి ఆన్లైన్ నెట్వర్క్లను ట్రాక్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు కసితో రగిలిపోతున్నారు. భారత్ మీద కుట్రలు చేసే ప్లాన్ రచిస్తున్నారు. తనిఖీల్లో దొరికిన భారీ పేలుడు పదార్థాలు అయినా, ఢిల్లీ బ్లాస్ట్ ఘటన అయినా చెప్తుంది అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరిప్పుడు భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఆపరేషన్ సింధూర్ 2.0కు సమయం ఆసన్నమైందా? మరోసారి మన పవర్ ముష్కర ముఠాలకు చూపించాల్సిందేనా? ఆపరేషన్ సింధూర్లో ముష్కర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అయితే ఇప్పుడు ప్రతీకార దాడుల కోసం పాక్ ఉగ్రవాదులు మళ్లీ ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చొరబాట్లు, రెక్కి, సరిహద్దుల వెంట ఆయుధాల సరఫరాను పెంచారు. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఐఎస్ఐ సహకారంతో లష్కరే, జైషే బృందాలు నియంత్రణ రేఖ వెంట కశ్మీర్లోకి ప్రవేశించినట్టు తెలిసింది. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్స్ మళ్లీ మోహరించారు.
వీటిలో SSG సైనికులు, ఉగ్రవాదులు ఉంటారు. ఇది భారత సైనిక స్థావరాలపై సరిహద్దు దాడులకు పాల్పడే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇకటు ఉగ్రవాదులు కొత్త వ్యూహంతో ముందుకొస్తున్నారని తెలుస్తోంది. కశ్మీర్ లోయలో స్థానిక సానుభూతిపరులు, సహాయకుల వివరాలను లష్కరే సేకరిస్తోంది. దీంతో తమ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మళ్లీ స్ట్రాంగ్ చేసుకుంటోంది. The worst thing that is happening in this country is that when dozens of people, innocent citizens, are being killed, we are not getting angry. And I think we should get angry. It is time that we get angry. And it is time we have leaders who don't talk to Gen Z. Where is the Gen Z today? Ekkadunda Gen Z? ఇంత దేశంలో ఇంత దురాఘాతం అయితే Gen Z ఎందుకు మాట్లాడట్లేదు? Where is the Gen Z? అటు టెర్రరిస్టులు వరుసగా అరెస్ట్ అవుతుండడం, ఢిల్లీలో బ్లాస్ట్ పరిణామాలతో పాక్కు, ఉగ్రవాద ముఠాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్రం గతంలోనే ప్రకటించింది. మరోసారి మన ఆర్మీ సత్తా ఏంటో పాక్తో పాటు ప్రపంచానికి చూపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుకు పాల్పడిన వ్యక్తికి ఉగ్ర లింకులు ఉన్నాయని మాత్రమే చెబుతున్న అధికారులు అది ఉగ్ర దాడి అని నిర్ధారించలేదు. ఏ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ కూడా తామే చేశామని ఒప్పుకోలేదు. పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం బయటకు తీస్తోంది. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేసినట్లుగా ఆధారాలు లభిస్తే ఇక ఆరోపణలు చేయడాలు, అంతర్జాతీయ కోర్టులకు ఎక్కడాలు ఉండవు. నేరుగా ప్రతీకారం తీర్చుకోవడమే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ రెండో రౌండ్ ప్రారంభమవడం ఖాయమనిపిస్తోంది. మోదీ వార్నింగ్ డీకోడ్ చేస్తే అర్థమయ్యేది అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.